पुण्यसुजायमानैः प्रमोदमानैः नभिमन्यमानैः पुत्रैः पौत्रैः श्रियवर्धतां दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। नरसिंह भाई పోలీస్ స్టేషన్ తెప్పియండి ఇక పోలీస్ స్టేషన్ తెప్పిస్తే అదే పెట్టి ప్రైమరీ సెంటర్ పోలీస్ స్టేషన్ ధర్మపురి సార్ మండల విద్యాధికారిగా పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి మధుసూదనరావు సార్ గారికి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. నాకంటే మీ అందరికీ బాగా ఎక్కువగా తెలుసు మన మధుసూదనరావు సార్ గురించి. అంటే నాకు కూడా మొన్ననే తెలుసు, మన ఎలక్షన్స్ టైంలో చాలా ఎంత సాయం చేశారంటే ఎలక్షన్ టైంలో చాలా హెల్ప్ఫుల్గా ఉండి మాకు చాలా హెల్ప్ చేశారు. అంటే ఒక్కొక్క సెంటర్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా అట్లా కాదు సార్ ఇట్లా అని చెప్పేసి చాలా చేశారు. చాలా సున్నితత్వం గల వ్యక్తిగా మాకైతే చాలా మంచి సంతోషంగా ఉంది ఎంఈఓగా. అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో కూడా ఇదే విధంగా మనం చేస్తున్నటువంటి ఇక్కడ చేసినటువంటివి మిగతా స్కూళ్ళల్లో అన్ని విధంగా జరిగేటట్లుగా ఇంక మన మండలి విద్యా విధానంలో ఇంకా కొత్తగా మార్పులు వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తారని మరి ఒకసారి మధుసూదనరావు సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మండల కేంద్రంలో సార్ మధుసూదనరావు సార్ గారికి హెడ్ మాస్టర్ నుండి ఎంఈఓగా ప్రమోషన్ కావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. సార్ కూడా నేను ఈ మధ్య 26 జనవరి చూసింది. సార్ దగ్గర కూడా మంచి ఆలోచన విధానం, మంచి పనిదానం ఉంటుంది. దానిలో ఇప్పుడు ప్రమోషన్ రావడం నిజంగా మన మండలికే గర్వకారణం. సార్ కూడా ఎంఈఓ ఈరోజు బాధ్యతలు చేపట్టిందానికి సార్కు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లాలోనే మన మాసేపేట మండలాన్ని మంచి రిజల్ట్ వచ్చేలా కృషి చేయాలని నాకు తెలియజేస్తూ మరొకసారి సార్ అభినందనలు తెలియజేస్తాను. సారు నూతనంగా మా పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్ రావడం, అదేవిధంగా వచ్చిన వెంటనే ఎంఈఓ కూడా ఇన్ఛార్జ్ తీసుకోవడం సంతోషకరం, మరి అభినందనలు. సార్ నాకు ఇక్కడ రావడానికంటే ముందే నాకు పరిచయం. తూప్రాల్లో ఇద్దరం కలిసి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కూడా చేస్తాం. అప్పటి నుంచి పరిచయం. చాలా సౌమ్యుడు. సార్కు ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఏంటంటే కొన్ని రంగాలలో నిష్ణాతులు ఉంటారు. అంటే కొందరు ఏంటంటే ఎంఈఓలు కానీ హెడ్ మాస్టర్ కానీ సబ్జెక్ట్ మట్టుకే ఉంటారు, కానీ సార్ అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉంటారు. అంటే సబ్జెక్టులో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, మిగతా యాజ్ ఏ హెడ్ మాస్టర్గా ఏ వర్క్స్ చేయాలో అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉంటాడు. కాకపోతే ఏంటంటే సారు సౌమ్యుడు, అంటే ఎవరిని నొప్పించడం కానీ ఏం చేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి మండలంలో అన్ని ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ఉన్నారు. కాబట్టి కొంచెం సార్ను నొప్పించకుండా సార్తో మండలం యొక్క అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటూ ముగిస్తుంది. అటువంటి అవగాహన ఉన్న వ్యక్తి, అంత మంచి టీచర్గా పనిచేసిన వ్యక్తి మనకు ఆఫీసర్గా రావడం నిజంగా ఇంతకుముందే చాలా అదృష్టము. సార్ ఆధ్వర్యంలో ఇంకా అటువంటి మా కొడుకు లాంటి శిష్యులు తయారవుతారని నేను ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. సీనియర్ భాషాధికారిగా మాసాయిపేట ప్రెసిడెంట్ మాస్టర్ మధుసూదనరావు గారికి అభినందనలు తెలియజేస్తూ తెలంగాణ భారత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ గురించి చెప్పాలంటే గత కొద్ది రోజుల్లో మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్వహిస్తున్నప్పుడు సార్ దగ్గర మంచి సమయస్ఫూర్తి, ఎవరు నొప్పించకుండా పనిచేయించేటువంటి చాకచక్యం సార్ దగ్గర ఉంది.
సార్ దగ్గర పెద్ద బాధ్యత ఉంది. మేము జనరల్గా మా మేడం వచ్చిన తర్వాత ఇబ్బందులకరమైన సమస్యలు ఎదురైనవి, పాఠశాల విజిట్ చేయడంలో కానీ పాఠశాల సమస్యలు పరిష్కరించడం, మా ఉపాధ్యాయులు అనేక రకమైన సమస్యలు ఫేస్ చేయడం జరిగింది. మాకు చిన్న సర్వీస్ ఏదైనా టీచర్లకు ప్రాబ్లమ్స్ వస్తే వడ్డానం పోవాల్సిన పరిస్థితి. సరే కొంత ఇబ్బందికరంగా అయినప్పుడు అనేక సార్లు మేడం దృష్టి తీసుకోవాలి, డిఓ దృష్టికి తీసుకోకపోతే సరే మనకు లోకల్గా రాగానే మీరు అపాయింట్ చేసుకోండి సార్ అని చెప్పి సార్ చెప్పాలని అప్లికేషన్ పెట్టడం తొందరగా మనకు ఆర్డర్ రావడం అనేటువంటి జరిగింది. మరి ఈ సందర్భంగా సార్ మరోసారి అభినందన తెలియజేస్తూ సార్ మీద బాధ్యతలు సార్ విద్యా వ్యవస్థ అనేటువంటి మన పాఠశాల మన మండలంలో చాలా మారుమూల ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, తండా ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలను మీరు విజిట్ చేస్తూ మా ఉపాధ్యాయ సమస్యలు, విద్యార్థుల సమస్యలు ఎప్పటికప్పుడు మీరు తెలియజేస్తూ పై అధికారులు తెలియజేస్తూ సర్పంచ్ గారు ఉన్నారు ఇక్కడ. మరి మనకు ఎంఆర్సీ భవనం అనేటువంటి లేదు కాబట్టి దాదాపు నిన్న మనోహరాబాద్లో కూడా కొత్త బిల్డింగ్ వచ్చింది, నార్సింగ్లో కూడా కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయింది. మరి దయచేసి పైన ఒత్తిడి తీసుకొచ్చి మనకు ఎంఆర్సీ బిల్డింగ్ తెచ్చుకొని ఇంకొక స్కావెంజర్ మనకి ఇక్కడ ఎంఆర్సీ పెట్టుకుంటే ఏమైతుందో ఒక స్కావెంజర్ వస్తుంది, ఒక డీడీ ఆపరేటర్ వస్తాడు, ఎంఐఎస్ వస్తుంది. బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి హాజరైనటువంటి గ్రామ పెద్దలకు, సహచర ఉపాధ్యాయులకు, అదేవిధంగా వివిధ సంఘాల నాయకులకు, పాత్రికేయులకు అందరికీ కూడా నమస్సుమాంజలి. ఇప్పటిదాకా సార్లు చెప్పినందరూ కూడా ఇదంతా కూడా నా ప్రత్యేకత ఏం లేదు, నా వృత్తిలో భాగంగానే అన్నీ చేసిన. నేను చేసినటువంటి పనులు ఎవరికైనా ఇబ్బంది పెడితే పెట్టవచ్చు, కాకపోతే అవి పెద్ద మనసుతోటి మన్నించి ఒక్కొక్కసారి కఠినంగా ఉండాల్సి వస్తుంది, వృత్తిలో ఒక్కొక్కసారి కఠినంగా ఉండాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి సౌమ్యంగా ఉండాల్సి వస్తుంది. నేను ఒక 90% వరకు సౌమ్యంగానే చెప్తాను. ఒకవేళ అప్పుడు కూడా సమస్యల పరిష్కారం కాకపోతే ఇంకా కఠినంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇక రెండవ విషయము, మన మాసాయిపేట గ్రామానికి సంబంధించి కానీ మండలానికి సంబంధించి కానీ పెద్దవాళ్ళ యొక్క సలహాలు, సూచనలు, అదేవిధంగా వివిధ సంఘాల నాయకులతోటి వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు, అదే సహచర ఉపాధ్యాయుల యొక్క సలహాలు, సూచనలు తీసుకొని మన మండలాన్ని మెదక్ జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉంచే విధంగా నేను ఖచ్చితంగా పనిచేస్తా అని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా మనవి చేస్తూ, నన్ను ఇంత ఆదరంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు ఈ ప్రోగ్రాం పెడతాను. రంగారెడ్డి సారు, మా సార్లందరూ కూడా, ధర్మపురి సారు, వీళ్ళందరూ కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని నేను కూడా ఊహించలేదు. ఈ ఘనంగా ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. సార్, ఆల్ ద బెస్ట్. మన